సినిమా యాక్చువల్గా నేను చాలా కాలంగా ఇది ఎవరన్నా తీస్తే బాగుండని తిరుగుతున్నాను. ఆ పాయింట్ ఈయన రాజు గారు తీసుకుని ఈ సినిమా రూపొందించటం, నిజానికి ఇది ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది సమాజంలో. ఈ చిలకలూరిపేట బస్ దహనం కేసులో 93 అంటే నిన్నే జరిగింది ఇన్సిడెంట్. అది 93 మార్చి 7వ తారీఖు జరిగింది. మార్చి 8వ తారీఖు మనం 32 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళు అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. మధ్యలో ఒక్కసారి పెరవలు తీసుకుని చలపతిరావు బయటకు వచ్చాడు, కానీ విజయవర్ధన్ రావు లోపలే ఉన్నాడు అప్పటి నుంచి టోటల్గా. ఇతను అంటే వీళ్ళు ఎందుకు మగ్గిపోతున్నారు, అంతకాలం ఎందుకు ఉండాలి జైల్లో అంటే చాలామందికి లైఫ్ అంటే 14 సంవత్సరాలు అని చెప్పి ఒక అనుమానం, ఒక ఇది ఉంటుంది, ఒక నమ్మకం. కానీ లైఫ్ ఈజ్ లైఫ్ అని ఒక జడ్జిమెంట్ ఉంది. అందుకని వాళ్ళు చనిపోయే వరకు లోపలే ఉండాలా, మిగిలిన వాళ్ళందరూ ఎలా వచ్చేస్తున్నారు అంటే ఇందులో చర్చించినటువంటి 3 చుండూరు, అలాగే ఈవెన్ కారంచేడు కేసులో కూడా ఎవరికి పెద్దగా శిక్షలు పడలేదు, ఒక పర్సన్కి తప్ప. ఇలా న్యాయానికి కూడా కులం ఉందా అంటే కేజీ సత్యమూర్తి గారు దీని మీద ఒక పోయం రాస్తూ, చలపతి విజయవర్ధన్ రావుల గురించి ఒక పోయం రాస్తూ, అంటే వాళ్ళకు ఉరి శిక్ష పడింది. అప్పుడు ఉరి రద్దు కోసం ఒక ఉద్యమం జరిగింది. ఆ ఉరి రద్దు కోసం జరిగినటువంటి ఉద్యమం సందర్భంగా కేజీ సత్యమూర్తి గారు రాసినటువంటి ఒక పోయంలో అంటే ఉరి కంబానికి జంధ్యం ఉంది అని చెప్పి ఒక వాక్యం రాశాడు ఆయన. అది విపరీతంగా కదిలించినటువంటి వాక్యం. అంటే మనం కులం లేదు, అంతా ఏం లేదు అనుకుంటాం, కానీ ఇప్పటికీ భారతదేశంలో కులపరమైనటువంటి దోపిడీయే, కులపరమైనటువంటి అణిచివేతే నడుస్తోంది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థం అయ్యేటువంటి కేసు ఇది, చిలకలూరిపేట. వీళ్ళు ఎందుకు అంతకాలం ఉన్నారు అంటే వీళ్ళ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు లేక, మాట్లాడేవాళ్ళు లేక, అడిగేవాళ్ళు లేక లోపల ఉండిపోతున్నారు. ఈ మధ్యకాలంలో నేను చాలా సందర్భాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి గారు అనిత గారిని కూడా కలిసాం 2 సార్లు. అంతకు ముందు హోంమంత్రులను కూడా కలిసాం. ప్రతి ఒక్కరూ పరిశీలిస్తామంటారు తప్ప ఎవరూ పట్టించుకోవట్లేదు. 93లో వీళ్ళు జైలుకు వచ్చినప్పుడు, రాజమండ్రి జైలుకు వచ్చినప్పుడు నేను వేరే కేసులో జైల్లోనే ఉన్నాను. అప్పుడు నేను బయటకు వచ్చేసాను, నా జీవితంలో నేనున్నాను, కానీ వీళ్ళు అక్కడే ఉన్నారు ఇప్పటికీ. కాబట్టి కులపరమైనటువంటి ఒక వివక్ష కొనసాగుతూ ఉంది ఈ సమాజంలో. అంటే ఇందులో చూపించినటువంటి 3 కేసులు, చుండూరు, రెడ్లు చేసినటువంటి ఇది, తర్వాత కారంచేడు కమ్మ సామాజిక వర్గం నుంచి జరిగినటువంటి మాదిగల మీద జరిగినటువంటి దాడి, తర్వాత ఇది చిలకలూరిపేట, అలాగే జూబ్లీ అంటే శ్రీరాములయ్య సినిమా ఓపెనింగ్కి వెళ్ళినటువంటి మిక్కిలినేని జగదీష్ బాబు గారు కూడా చనిపోయారు ఆ ఇన్సిడెంట్లో. 5 జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళు కాకుండా క్రూ ఉంది. వీళ్ళందరూ ఆ బ్లాస్ట్లో చనిపోయారు. అక్కడ చంపటం అనేది ఇంటెన్షన్. మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి పరిటాల రవిని చంపటం అనేది ప్రోగ్రామ్గా, ఇంటెన్షన్గా అతను ఆ ల్యాండ్ మైన్ ఏర్పాటు చేశాడు. అయితే పరిటాల రవి గారి కారు కంటే ఈ మీడియా వ్యాన్ ముందుకు వెళ్ళి అక్కడ ఆ బ్లాస్ట్ జరిగి చనిపోయారు 26 మొత్తం. కాబట్టి ఆ కేసులో అందరికీ నార్మల్ లైఫ్ వేశారు. ఆ నార్మల్ లైఫ్ వాళ్ళు చేసేసి బయటకు వచ్చేసారు. అంటే విత్తిరమేషన్ వాళ్ళు ఉన్నది గట్టిగా 7.5 ఏళ్ళు 8 ఏళ్ళు ఉండుంటారు, బయటకు వచ్చేసారు. ఒకవేళ నెంబరే కారణమయ్యి, నెంబరే క్రైమ్ అంటే చాలా దుర్మార్గమైన క్రైమ్ అని చెప్పడానికి నెంబరే కారణమైతే మరి వాళ్ళెందుకు బయటకు వచ్చేసారు? ఒక జడ్జిమెంట్ ఉంది. నేరం తీవ్రతని మనం ఐడెంటిఫై చేయాలంటే చంపిన విధానం తప్ప నెంబర్ కాదు అని. అయినప్పటికీ వీళ్ళు ఇప్పటికీ లోపలే ఉన్నారు. సమాజాన్ని నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ప్రతి ఒక్కరూ వీళ్ళు ఎందుకు బయటకు రాలేదు అంటే వాళ్ళు చేసింది తప్పు కాదని వాళ్ళు అంటం లేదు, తప్పే.
మేము తప్పు చేశాము అని వాళ్ళు బాధపడుతున్నారు. కానీ జైలు డిపార్ట్మెంట్ అనేది కరెక్షన్ డిపార్ట్మెంట్ కదా, వాళ్ళు సంస్కరించబడి బయటకు వచ్చేయాలి కదా. ఎందుకు ఇంతకాలం జైల్లో పెట్టుకోవటం వలన ఏమిటి ప్రయోజనం? గాంధీ గారిని హత్య చేసినటువంటి వాళ్ళు కూడా 14 ఏళ్ళకి బయటకు వచ్చేసారు కదా. గోపాల్ గాడ్సే వీళ్ళందరూ, నారాయణ ఆప్టే అలాగే గాడ్సే మాత్రమే ఉరిశిక్ష పడింది, మిగిలిన వాళ్ళు లైఫ్ చేసి బయటకు వచ్చేసారు కదా. వీళ్ళు ఈ జూబ్లీ బ్లాస్ట్ వాళ్ళు వచ్చేసారు. తర్వాత చుండూరు కేసులో ఎవరికి శిక్షలు కూడా పడలేదు, కారంచేడులో ఒకళ్ళకి పడింది, కానీ వాళ్ళు ఎక్కువ రోజులు జైల్లో లేరు. అంటే కింది కులాల మీద జరుగుతున్నటువంటి దాడుల్లో జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎవరూ కూడా ఎక్కువ రోజులు ఉండటం లేదు. వీళ్ళని మాత్రమే ఎందుకు పెట్టు కూర్చున్నారు అంటే ఇక్కడ మాత్రమే ఎందుకు ఈ వివక్ష నడుస్తోంది అనేది సమాజం ఆలోచిస్తుంది. ఏదో రూపంలో సమాజంలోకి వెళ్ళాలి. నిజానికి చాలా అంశాలు మనకి తెలుగు సమాజంలో ఉన్న అంశాలు తెలుగు సినిమాలో రిఫ్లెక్ట్ కావడం లేదు. మొదటిసారిగా అలాంటి ప్రయత్నం ఒకటి జరిగింది ఈ సినిమా ద్వారా అని నేను అనుకుంటున్నాను. ఈ ఐడియా నేను చెప్పగానే దాన్ని రిసీవ్ చేసుకున్నందుకు రాజు గారికి ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. నేను చాలామందితో చర్చించాను, ఇది చాలా కాలంగా ఇది ఒక సినిమా తీస్తే బాగుంటుంది కదా అని. ఏది ముందుకు వెళ్ళలేదు. ఇది ఇలా ముందుకు వెళ్ళటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నిజానికి సమాజంలో చర్చ జరగాలి. ప్రతి ఊళ్ళోనూ ప్రజా సంఘాలని వీళ్ళని కూర్చోబెట్టి, బాబు ఏమిటి పరిస్థితి, మనం ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు వాళ్ళు. చలపతిరావు నెల్లూరు జైల్లో ఉన్నాడు, విజయవర్ధన్ రావు రాజమండ్రిలో ఉన్నాడు. కాబట్టి వాళ్ళ విడుదలకు ఏదైనా ఇది ఉపయోగపడుతుంది. ఇది ఒక ఉద్యమంగా అంటే ఒక సినిమా నుంచి ఒక మూమెంట్ బిల్డ్ అయ్యి వాళ్ళు బయటకు రావటం అనేది జరిగితే డెఫినెట్గా ఈ సినిమా కళ సాకారం అవుతుంది అనేది నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. స్టేజ్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ డికేడ్. నేను యాక్టర్గా ఒక 4-5 మూవీస్ చేశాను ఇదివరకు. ఆరెంజ్, ఆవకే బిర్యానీ, ఇలా శేఖర్ కమల గారు ఇంట్రొడ్యూస్ చేశారు. సో I got into direction and now I'm back to acting almost after like 12 years, sir. And ఇంతకంటే మంచి సినిమా, ఇంతకంటే మంచి రోల్ నాకు నేను ఊహించలేను సార్. ఇంతకంటే బెస్ట్ రోల్ నాకు దొరుకుతుందని ఊహించలేదు. ఐఎమ్ సో హ్యాపీ. నేను సినిమా కూడా చూశానండి, 2 times బ్యాక్ టు బ్యాక్ చూశాను. అది నా సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళింది. అంటే ఇట్స్ అ వెరీ వెరీ మూవింగ్ ఫిలిం. కొంచెం ఇఫ్ యూ హ్యావ్ ఏ హార్ట్, లిటిల్ హార్ట్, యూ విల్ క్రై. మీ సినిమా చూస్తే మీరు ఏడుస్తారు, నవ్వుతారు, అండ్ యూ విల్ ఫీల్ సో మచ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సొసైటీ. ఎప్పుడో మనకి టి కృష్ణ గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఇలాంటి వాళ్ళు, తమిళ్లో పిఏ రంజిత్ గారు, వెట్రిమారన్ గారు, ఇలాంటి డైరెక్టర్స్ రెబలస్ మూవీస్ చాలా చేశారు. ఈ లాస్ట్ 2 decades మనం ఏంటంటే చాలా ఈజీ ఎంటర్టైన్మెంట్, ఈజీ సినిమాకి అలవాటు పడ్డాము. దిస్ ఈజ్ అ వెరీ వెరీ సీరియస్ ఫిలిం, వెరీ బ్యూటిఫుల్ ఫిలిం, అండ్ విత్ గ్రేట్ ఇంటెన్షన్ రాజ్ గారు చేశారు. ఈ జనరేషన్కి రాజ్ గారు ఉండడం మన అదృష్టం. అది మీకు సినిమా చూస్తే అర్థమైపోతుంది. అండ్ వెరీ గ్లాడ్ టు వర్క్ విత్ ఝాన్సీ గారు. రమేష్ ఈజ్ మై ఫ్రెండ్. మేమిద్దరం చాలా సినిమాలు పనిచేద్దాం అనుకున్నాం, ఈ సినిమా కుదిరింది. ఆల్ ద బెస్ట్ న్యూ కమర్, న్యూ హీరో తేజ. కొత్త ఫస్ట్ మూవీ అయినా చాలా కష్టపడ్డాడు సెట్స్లో, చాలా ఓపిక చేశాడు. ఆల్ ద బెస్ట్ తేజ ఫర్ యూ. అండ్ హీరోయిన్ తన్మయి, షీ డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్. సినిమాలో షీ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ మేజర్ ఎలిమెంట్ దట్ విల్ పుల్ యూ అండ్ మేక్ యూ సిట్ ఆన్ ద సీట్. ఇంకా వ్యాస్కి చాలా రియల్ స్టోరీస్ ఉన్నాయి. హీ హెల్ప్డ్ లాట్ టు గెట్ ఇన్ టు ద రియాలిటీ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ మహేష్ గారు did a brilliant job. Pawan Ramesh is a new talent that you will, మీరందరికీ ఈ సినిమా ద్వారా పవన్ రమేష్ ఏంటో తెలుస్తుంది మీకు. ఈజ్ అ వెరీ మేజర్ రోల్ ఇన్ ద ఫిలిం. అండ్ నా క్యారెక్టర్ కూడా ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ I play jailer in this film, and it is inspired from real life characters like Kiran Bedi garu, and ఇప్పుడు చెంచల్గూడ జైలర్ శివ్ కుమార్ గారు. సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. నేను ఇదివరకు అన్ని బాయ్ నెక్స్ట్ డోర్ కుర్రాలు చేసే రోల్స్ అని చేశాను. ఇదేంటంటే ఒక సొసైటీకి పనికొచ్చే ఒక పోలీస్ ఆఫీసర్ రోల్. నాకు చాలా కొత్తగా ఉండేది సార్. నేను అలాంటి క్యారెక్టర్ ఎప్పుడు వేస్తాను అనుకోలేదు. సార్తో పనిచేయాలని ఎప్పటి నుంచో నేను సార్కి మెసేజ్లు పెడుతున్నాను, సార్ ఐ వాంట్ వర్క్ విత్ యూ అని. అండ్ నేను మిరాక్యులస్లీ ఇట్ హ్యాపెండ్ విత్ దిస్ ఫిలిం. సో గ్లాడ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ చూసింగ్ మీ. ఐఎమ్ వెరీ గ్లాడ్, వెరీ హ్యాపీ, అదృష్టం అనుకుంటున్నాను సార్.
And yeah, thanks to Venkat Siddhareddy garu for all his support. He's been there from my film. For my film also he helped me a lot. Seetan Road సినిమాకి ఆయన డిస్ట్రిబ్యూషన్ చేయడానికి, దాన్ని బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశారు. థ్యాంక్స్ టు మహి అన్న, కో రైటర్. థ్యాంక్స్ టు ద రైటర్స్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్.